ఏమై ఉన్నది నీ జీవితము? నీ దుర్గమును కాపాడుకుంటావా? నీ దుర్గము కాపాడుకొని, అదే దావీదు మహారాజు ఆయన ఇచ్చిన దుర్గమును, అయ్యా నువ్వు నాకు నేను ఎక్కడనో ఉండవలసిన వాడను, ఎక్కడనో నేను గొగల మధ్య ఉండవలసిన వాడను, నా తండ్రి కుటుంబంలో కూడా నేను ఎక్కడనో చిట్ట చివరి వాడను, ఎన్నికలేని వాడను, నన్ను రాజుగా నియమించావు అని చెప్పేసి ఆ దుర్గమును ఆయన ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఆ దుర్గమును కాపాడుకొనబట్టి దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. దావీదు, నీ కుటుంబము చిరకాలము రాజుగా ఉంటుంది. ఈరోజు నిన్ను బట్టి, దేవుడు నిన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నదా? నిన్ను బట్టే శాపము తెస్తున్నదా? నిన్ను బట్టే నువ్వు శాపగ్రస్తు వాళ్ళవై నీ కుటుంబానికి కూడా శాపం తెచ్చేదాని వల్లే ఉన్నావా? ఎలా ఉన్నది నీ కుటుంబం ఈరోజు? ఎలా ఉన్నది నీ పరిస్థితి? దేవునికి అనుకూలంగా జీవిస్తున్నావా? ఎన్నిసార్లు మాటలు చెప్పినను, ఎన్నిసార్లు వాక్యం నీ దగ్గరకు వచ్చినను, అది వినుటకు మాట వింటున్నావు కానీ చెవులలో జొచ్చినను ఆ మాటకు లోబడక ఉన్నావా? నీ మార్గములు కావలి ఉంటే ఏమైపోతుంది? నీ దుర్గము ఆశీర్వదించబడినదై ఉంటుంది. ఆమేన్. ఒకవేళ నువ్వు నడుము బిగించుకొనకుండా ఈ లోకమనే మాలిన్యంలో పడిపోయి నీకు ఈ అంతమే అన్న విధంగా నువ్వు ఒకవేళ ఉంటే నీ మార్గములు అడిగిపోతాయి, పాపపు త్రోవలో నీ మార్గములు పోతాయి. ఇంకోటి వచ్చేసింది, అప్పుడు ఏమైపోతుంది? నీ దుర్గము పడివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది నీ దుర్గము. ఈ దేవుడు చూపిన కృపను కాలదన్నుకొని ఈ బైబిల్లో ఒక వ్యక్తి, ఒక రాజు తన మార్గములను కాయక పడిపోయిన స్థితిలో ఉన్నాడు. సొలొమోను, అసలు నీకు ఎక్కడిది? నీ అన్నకు చెందవలసిన రాజ్యం అది, అబ్షాలోముకు చెందవలసిన రాజ్యము. దేవుడు నీ మీద కృప చూపి, ఆ దేవుని కృప వల్ల దావీదు తర్వాత నువ్వు రాజువయ్యి, దేవుని కాడ అయ్యా ఈ గొప్ప జనమును పాలించుటకు నాకు జ్ఞానం కావాలయ్యా అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు ఎంతో గొప్ప జ్ఞానమునిచ్చి, ఆ జ్ఞానం వల్ల వచ్చేసి ఏం కలిగినావు? గొప్ప పట్టణమును, దేవుని మందిరమును కట్టావు, ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డావు. ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డ నీవు ఈరోజు ఏమై ఉన్నావు? పాపము చేత పట్టబడి అన్య స్త్రీలతో సహవాసం చేసి వాళ్ళు ఏం చేసి అంట, వాళ్ళ దేవతల తట్టు ఆయనను తిప్పివేసివి. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉన్నది? సొలొమోను, నువ్వు ఎవరి వలె ఉండాలి? నీ తండ్రి ఏ విధంగా అయితే నడిచాడో, నీ తండ్రి నాకు ఏ విధంగా యథార్థవర్తనుడై ఏ విధంగా నీతిని అనుసరించుచు నడిచాడో, నువ్వు కూడా నీ జీవితంలో నీతిని అనుసరించుచు యథార్థంగా నడిచిన ఎడల నీ రాజ్యము స్థిరకాలం అలానే ఉంటుంది అని చెప్పి సెలవిచ్చిన దేవుడు. మరి ఈ రాజ్యంలో నీతిమంతుడై నడిచాడా ఈ సొలొమోను? ఎంతో పరమ జ్ఞాని కదా. ఈ జ్ఞాని నడవక ఏమైపోయింది తెలుసా? ఈ సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన